ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ మన్నించవా ఓ చెలి. వైజాగ్ అనుకున్నట్టే వారం ముందుగానే వైజాగ్లో దిగారు అందరూ. దేవేంద్ర గారి పూర్వీకుల మహల్లో అందరూ ఉండడానికి ఏర్పాట్లు చేశారు. పెళ్లి కూడా మహల్లోనే. షాపింగ్ అంతా హైదరాబాద్లోనే కంప్లీట్ అయిపోవడంతో పెళ్లికి చేయాల్సిన ఏర్పాట్లు మాత్రమే మిగిలాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చి అంతా చూసుకుంటారు కాబట్టి ఎవరికి పెద్దగా పని లేదు. రేపటి నుంచి 2 రోజులు వెడ్డింగ్ షూట్ ఉంది కాబట్టి 2 జంటలు తమ తమ రూమ్స్లో రెస్ట్ తీసుకుంటున్నారు. సంహిత తన పిఏతో ముందుగానే యామినికి, కవితకి ట్రైన్ టికెట్స్ బుక్ చేయడంతో ఇద్దరు ట్రైన్లో వైజాగ్ చేరుకుంటారు. అక్కడి నుంచి డ్రైవర్ ఇద్దరిని మహల్కి డ్రాప్ చేస్తాడు. అమ్మో, ఇంత పెద్ద మహల్ని నేను సినిమాలో తప్ప ఎప్పుడూ నేరుగా చూసింది లేదు. చూస్తుంటే బాగా బలిసిన వాళ్ళలానే ఉన్నారు కదా యామిని అని అడుగుతుంది కవిత. హా అని అంటుంది యామిని నిదానంగా ఆ మహల్నే చూస్తూ. అది గమనించిన కవిత, ఏంటి యామిని ఆ మహల్నే చూస్తున్నావు? కొంపదీసి పెళ్లి కొడుకుని వల్లో వేసుకొని ఈ మహల్కి రాణి అవ్వాలి అని అనుకుంటున్నావా ఏంటి అని అడుగుతుంది కవిత వెటకారంగా నవ్వుతూ. యామిని యశ్వంత్ గర్ల్ ఫ్రెండ్గా కొద్ది రోజులు ఉందన్న విషయం కవితకు తెలుసు. ఎలా అంటే సోషల్ మీడియాలో యశ్వంత్, సంజయ్ పెద్ద బిజినెస్ మ్యాన్స్ కాబట్టి మీడియా కన్ను వీళ్ళ మీదే కూడా ఉంటుంది. సో యశ్వంత్, యామిని కలిసి ఉన్నప్పుడు కొన్నిసార్లు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అలా కవిత కూడా దాన్ని చూసి యామిని క్యారెక్టర్ గురించి తప్పుగా అనుకుంటుంది. అలాంటి ఆలోచనలు, ఆశలు నాకు లేవులే కవిత. అడ్డదారుల్లో పైకి ఎదగాలి అని అనుకునేదాన్ని కాదు నేను అని కొంచెం కోపంగా అంటుంది. హా, నాకు తెలియదాలే నీ విషయం. 3 నెలల క్రితం మన పార్లర్లోకి రాకముందు పెద్ద బిజినెస్లు చేసే అతనితో కలిసి కొన్నాళ్ళు ఉన్నావు కదా. పైగా ఇద్దరు ఒకే ఇంట్లో కూడా ఉన్నారంట. డబ్బు కోసం ఇంతకు దిగజారిన దానివి ఇప్పుడు ఈ మహల్ని చూసి కూడా ఊరికే ఉంటావు అని ఎలా అనుకుంటాను అని మళ్ళీ పుల్ల విరుపుగా అంటుంది. సరే, అతనితో ఎందుకు ఉన్నావో నీకు తెలియదులే. చెప్పినా నీలాంటి వాళ్ళకి అర్థం కాదులే కవిత. ఇప్పటికే ఇలాంటి మాటలు విని విని అలసిపోయాను. ఇంకా అంటే నా వల్ల కాదు. ప్లీజ్, పని మీద వచ్చినప్పుడు కాస్త ప్రశాంతంగా అయినా ఉండనివ్వు అని అసహనంగా అంటూ ఎదురుగా వస్తున్న సంహిత, సాక్షులను చూసి సైలెంట్ అవుతుంది. తమతో పాటు వచ్చిన పని మనిషికి యామిని, కవితలను చూపించి వీళ్ళు పెళ్లి అయ్యే వరకు ఇక్కడే ఉంటారు. అవుట్ హౌస్లో ఇద్దరికి గది చూపించు, ఏం కావాలో చూసుకో అని ఆమెతో చెప్పి ఇవాళ రెస్ట్ తీసుకొని రేపు 9 కల్లా రెడీగా ఉండండి. దగ్గరలో ఉన్న రిసార్ట్లో 2 రోజుల పాటు వెడ్డింగ్ షూట్. ఆ తర్వాత మిగిలిన అన్ని కార్యక్రమాలు మహల్లోనే. మీ లగేజ్ ఇంకా మేకప్ సామాన్లు అన్ని డ్రైవర్తో చెప్పి లోపల పెట్టించుకోండి అని చెప్పి ఇద్దరు లోపలికి మహల్లోకి వెళ్తారు. సరే మేడం అని చెప్పి ఆ పని మనిషి చూపించిన గదికి వెళ్తారు ఇద్దరు. కాస్త ఫ్రెష్ అయి వచ్చేసరికి ఫుడ్ రెడీగా పెట్టి వెళ్తారు పనివాళ్ళు. యామినికి ఏం తినాలి అనిపించక ఆ గదిలో ఉన్న చిన్న బాల్కనీలోకి వెళ్ళి అక్కడ ఉన్న చైర్లో కూర్చుంటుంది. కవిత మాత్రం ఏం పట్టనట్టు కడుపు నిండా తినేసి బెడ్ మీద వాలి గురక పట్టి మరీ నిద్రపోతుంది. కాసేపటికి లోపలికి వెళ్దామని పైకి లేచి గదిలోకి వస్తూ ఏమరపాటుగా పక్కకి చూస్తే అక్కడ యశ్వంత్ రూమ్ బాల్కనీలో యశ్వంత్, సాక్షి ఒకరినొకరు హక్ చేసుకుని ముద్దు పెట్టుకుంటూ కనిపిస్తారు. చప్పున చూపు తిప్పుకొని కళ్ళల్లో నుంచి చెంప మీదకి జారడానికి సిద్ధంగా ఉన్న కన్నీళ్లను బలవంతంగా ఆపుకుంటుంది. ఎందుకు ఏడుస్తున్నావు యామిని? నువ్వు కోరుకుంది నీకు ఎప్పుడు దక్కదని ఇప్పుడు అతను నీకు దక్కలేదు బాధపడ్డానికి. పని మీద వచ్చావు, ఆ పని చూసుకొని నీ డబ్బులు నువ్వు తీసుకొని పోవాలి. అంతేకాని పిచ్చి ఆలోచనలు చేస్తూ కాస్తో కూస్తో ఉన్న ఆ ప్రశాంతను కూడా కోల్పోకు అని తన్ను తానే సమాధానం చెప్పుకొని నిదానంగా కళ్ళు తెరిచి దిక్కులు చూడకుండా రూమ్లోకి వచ్చి ఇంకో బెడ్ మీద పడుకుని అలా కళ్ళు మూసుకుంటుంది. మరుసటి రోజు వైజాగ్ దగ్గరలో ఉన్న రిసార్ట్కి అందరూ పయనం అయ్యారు. 2 జంటలు ఒక కారులో. వాళ్ళకు షూట్కి సంబంధించిన డ్రెస్లు, మేకప్లు అన్నీ పెళ్లి ఈవెంట్స్ కోసం మాట్లాడిన వాళ్ళే షూట్ కూడా చేస్తుండడంతో వాళ్ళు మినీ బస్లో వీళ్ళతో పాటే యామిని, కవితలు కూడా రిసార్ట్కి స్టార్ట్ అవుతారు. ఆ రిసార్ట్ ఓనర్ సంజయ్ ఫ్రెండ్ అవ్వడంతో వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి లొకేషన్స్లో షూట్ అరేంజ్మెంట్స్ చేస్తాడు. ఎవరు వీళ్ళను డిస్టర్బ్ చేయకుండా చూసుకుంటాడు. ఇంకా బీచ్ దగ్గరలో రిసార్ట్ ఉండడంతో బీచ్లో కూడా కొన్ని ఫొటోస్ కోసం అని ముందుగానే ప్లాన్ చేసుకొని అక్కడికి స్టార్ట్ అయ్యారు అంతా. అందరూ రిసార్ట్కి చేరుకున్నారు. యశ్వంత్ కూడా కార్ దిగి రిసార్ట్ని చూస్తూ అలా తల పక్కకి అంటాడు.
అప్పుడే మినీ బస్ నుంచి యామిని కూడా దిగుతుంది. నార్మల్గా తన వైపు చూసి తల పక్కకు అంటూ మళ్ళీ తన వైపు చూస్తాడు. తనా కాదా అని. కాసేపు ఆమె వైపే చూస్తే కానీ గుర్తుపట్టలేదు యశ్వంత్. కారణం అతను చూసినప్పుడు ఉన్న రూపం ఇప్పుడు ఆమెలో లేదు. సరిగ్గా తినక అప్పటికంటే కూడా చాలా సన్నగా అయిపోయి, పోషణ లేక జుట్టు కూడా కాస్త రాలిపోయి, కళ్ళు లోపలికి పోయి మొహంలో ఏ కళ లేకుండా ఏదో ఉన్నాను అంటే ఉన్నాను అన్నట్టు చాలా మారిపోయి చూసినా వెంటనే గుర్తుపట్టలేకపోయాడు యశ్వంత్. ఆమెనే చూస్తున్న అతనికి ఒక సంఘటన గుర్తుకు వస్తుంది. యశ్వంత్, యామిని ఇద్దరు విడిపోకముందు తన ఒళ్ళో కూర్చొని టీవీలో వస్తున్న పెళ్లి సీన్ని తదేకంగా చూస్తూ ఉంటుంది మినీ పాప. యశ్వంత్ మాత్రం మినీ పాపను వెనక నుంచి హగ్ చేసుకొని మెడ మీద పెదవులతో రాస్తూ తన చేతులను ఆమె టీషర్ట్ లోపల నుంచి పోనిచ్చి నడుమును తడుముతూ తనదైన లోకంలో ఉంటాడు. అబ్బా, కాసేపు కుదురుగా ఉండండి యశ్వంత్ గారు అని ముద్దుగా విసుక్కుంది మినీ పాప. ప్లీజ్ రా క్యాండీ, అసలే 4 డేస్ తర్వాత ఫ్రీ టైం దొరికింది మనకు, అస్సలు వేస్ట్ చేయకూడదు. చూడు, బెడ్ కూడా మన వైపు జాలిగా చూస్తుంది. పాపం, దాన్ని డిసప్పాయింట్ చేస్తావా అని అమాయకంగా ఫేస్ పెట్టి అంటాడు. అతని వైపుకు తిరిగి అవునా, అయ్యో పాపం అని యశ్వంత్ బుగ్గలు రెండు లాగుతూ అంటుంది. హా, పాపమే, అందుకే పద దాని ముచ్చట తీరుద్దాం అని మినీ పాపను ఎత్తుకుంటూ ఉంటే, ప్లీజ్ ప్లీజ్ యశ్వంత్ గారు, కాసేపు ఆగండి, మూవీలో హీరో హీరోయిన్ పెళ్లి సీన్ వస్తుంది, అది అయ్యాక మీ ఇష్టం, నేను కూడా అడ్డు చెప్పను అని రిక్వెస్ట్ చేస్తుంది. అదే, అరే, వాళ్ళెవరో పెళ్లి చేసుకున్నందుకు చూడడం ఏంటి, అయినా అది రియల్ పెళ్లి కాదు కదా, మనం ముందు మన పని చూద్దాం అని అతను కూడా ప్లీజింగ్గా అడుగుతాడు. అది కాదు యశ్వంత్ గారు, నాకు మన తెలుగు పెళ్ళిళ్ళు అంటే చాలా ఇష్టం. నా జీవితంలో నాకు పెళ్లి యోగం ఉందో లేదో, అసలు నాకు పెళ్లి జరుగుతుందో లేదో కూడా నాకు తెలియదు. అందుకే ఇలా మూవీస్లో వచ్చే పెళ్లిని చూసి అందులో పెళ్లి కూతురు ప్లేస్లో నన్ను ఊహించుకొని మురిసిపోతాను. కాసేపు ఆగితే అయిపోతుంది ప్లీజ్ అని అంటుంది మళ్ళీ. నీకెందుకు పెళ్లి జరగదు, మన అగ్రిమెంట్ అయ్యాక చెప్పు, నీకు మంచివాడిని చూసి నేనే పెళ్లి చేస్తాను అని అంటాడు. ఇంకా ఆమె ప్రేమ అర్థం కాని యశ్వంత్, అలా అనకండి యశ్వంత్ గారు, నా పెళ్ళి అంటూ జరిగితే అది మీతోనే, లేకుంటే ఇలా ఒంటరిగా ఉండిపోతాను, కానీ ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలి అని కలలో కూడా అనుకోను అని అంటుంది బాధగా. అది కాదు క్యాండీ, మన అగ్రిమెంట్ అయ్యాక ఎలాగో మనం విడిపోతాము, అప్పుడు నువ్వెవరో నేనెవరో నా గురించి ఆలోచిస్తూ నీ లైఫ్ ఎందుకు పాడు చేసుకుంటావు అని అడుగుతాడు యశ్వంత్. లేదు యశ్వంత్ గారు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకే మాట, జరిగితే మన పెళ్లి జరుగుతుంది, లేదు అంటే లేదు. మీరు అన్నట్టు మనం విడిపోయాము అంటే మిమ్మల్ని మర్చిపోలేక, అలాగని బతకలేక ఒక ప్రాణం ఉన్న బొమ్మలా అయినా ఉంటాను, కానీ ఇంకొకరిని నా లైఫ్లోకి ఆహ్వానించను అని అతన్ని వదిలి బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకొని ఏడుస్తుంది యామిని. అదంతా గుర్తుకు వచ్చి యశ్వంత్ యామిని వైపే చూస్తూ, నిజంగానే ఇంకొకరిని లైఫ్లోకి రానివ్వవా, ఆ రోజు అన్నట్టే నన్ను వదిలేసి వచ్చాక ప్రాణం ఉన్న బొమ్మలాగే గడుపుతుంది, సరిగ్గా తినక ఎలా అయిపోయిందో అని అనుకుంటూ ఆమె వైపే చూస్తున్న యశ్వంత్ సాక్షి పిలుపుకి ఆమె వైపు చూస్తాడు. ఏంటి యశ్వంత్, దానివైపు చూస్తున్నావు, అది ఇక్కడ ఏం చేస్తుందా అని ఆలోచిస్తున్నావా అని అడుగుతుంది సాక్షి. అప్పటి వరకు ఆ ఆలోచన లేని యశ్వంత్ అవును అన్నట్టు తల ఊపుతాడు అయోమయంగా. ఏం లేదు యశ్వంత్, మన పెళ్లి టైంలో అది మనకు దూరంగా ఉంటే ఏ ప్లాన్ అయినా వేసి మన పెళ్ళి ఆగిపోయేలా చేస్తుందేమో అన్న డౌట్ వచ్చి అక్కకి అదే విషయం చెప్పాను. ఇద్దరం బాగా ఆలోచించి అది పనిచేస్తున్న బ్యూటీ పార్లర్ ఆమె అక్క ఫ్రెండ్ అవ్వడంతో ఇలా మన పెళ్ళికి మేకప్ ఆర్టిస్టుగా తీసుకొచ్చి ఎదురుగా ఉంచాం. ఇప్పుడు అది ఏం చేసినా మనకి తెలుస్తుంది కదా అని ఏదో గొప్ప విషయం చేసినట్టు చెప్తుంది. ఆమె మాటలు విన్నా కూడా సైలెంట్గా ఉంటాడు యశ్వంత్. సరే, దాని గురించి వదిలే, లోపలికి వెళ్దాం పదా యష్ అని అతన్ని లాక్కుపోతుంది సాక్షి. ఇవేమి నాకు పట్టవు అన్నట్టు యశ్వంత్ చూసి కూడా ఏమీ రియాక్ట్ అవ్వకుండా తన పని తనదే అన్నట్టు అందరితో పాటు లోపలికి వెళ్తుంది. కాసేపటి తర్వాత అందరూ షూట్కి సంబంధించిన పనులు పూర్తి చేసుకుంటారు. ఇక్కడ యశ్వంత్, సంజయ్ కూడా తమ కాస్ట్యూమ్స్ వేసుకుని రెడీ అయితే సంహితాని, కవిత, సాక్షిని, యామిని వాళ్ళు వేసుకున్న డ్రెస్కి తగ్గట్టు మేకప్ వేసి రెడీ చేస్తారు. రిసార్ట్లో అందమైన లొకేషన్స్లో ఫొటోస్, వీడియోస్ అంటూ రకరకాల స్టిల్స్ షూట్ చేస్తుంటారు. లాస్ట్కి బీచ్ దగ్గరికి వచ్చి ఇంకో కాస్ట్యూమ్లో రెడీ అయి అక్కడ కూడా కొన్ని ఫొటోస్ దిగుతూ ఉంటారు. ఫోటోకి స్టిల్ ఇస్తున్న 2 అడుగులు ముందుకు వేసి కాలు స్లిప్ అయ్యి కింద పడబోతుంటే యశ్వంత్ పట్టుకుంటాడు. ఆర్ యు ఓకే అని అడుగుతాడు యశ్వంత్.
హా! ఓకే యష్. శా శాండిల్ బెల్ట్ తెగిపోయింది. అందుకే స్లిప్ అయి కిందకి పడబోయాను. హో! అయితే వెళ్ళి వేరేవి వేసుకో సాక్షి అంటాడు యశ్వంత్. హా! అంటూ తమకి దగ్గరగా ఉన్న యామినిని చిటికి వేసి పిలుస్తుంది సాక్షి. అలల వైపు చూస్తూ ఉన్న సాక్షి ఆ సౌండ్‌కి సాక్షి వాళ్ళ దగ్గరికి వస్తుంది. చెప్పండి మేడం అంటుంది. యశ్వంత్ వైపు కూడా చూడకుండా. తను వేసుకున్న శాండిల్స్‌ని విడిచి దీని బెల్ట్ తెగిపోయింది. అది పక్కకు పడేసి వేరే శాండిల్స్ తీసుకురా అంటుంది సాక్షి. మేడం అని అంటుంది అయోమయంగా. చెప్పింది వినిపించలేదా? నా శాండిల్స్ బెల్ట్ తెగిపోయింది. ఇవి పక్కన పడేసి కొత్తవి తీసుకొనిరా అని కొంచెం కోపంగా చెప్తుంది. ఒకసారి గాలి పీల్చుకొని వదిలి ఓకే మేడం అని కిందకి వంగి ఆ శాండిల్స్ తీసుకొని కాస్ట్యూమ్స్ ఉన్న రూమ్లోకి వెళ్ళి వాటిని డస్ట్బిన్లో పడేసి ఇంకొక కొత్త పెయిర్ తీసుకొని సాక్షి దగ్గరికి వచ్చి వాటిని ఆమె కాళ్ళ దగ్గర పెడుతుంది. ఆ శాండిల్స్ని నా కా నీ కాళ్ళను వేసుకొని బెల్ట్ సరిగ్గా పెట్టు అంటుంది పొగరుగా. సరే మేడం అని సాక్షి ముందు మోకాళ్ళ మీద కూర్చొని ఆమె కాళ్ళను పట్టుకొని బెల్టుని సరిగ్గా అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది. యామిని ఫేస్ దగ్గరికి కొంచెం బెండ్ అయ్యి ఆమెకు మాత్రమే వినపడేలా ఇప్పుడు అర్థమయ్యిందా నీ స్థాయి ఏంటో? నా కాళ్ళు పట్టుకున్నావే ఇది నీ స్థాయి. అలాంటి నీకు యష్ కావాల్సి వచ్చాడా అని కసిగా అడుగుతుంది సాక్షి. బెల్ట్ అడ్జస్ట్ చేయడం అయిపోయాక లేచి సాక్షి ఎదురుగా నిలబడి నా స్థాయి ఏంటో నాకు తెలుసు మేడం. అందుకే నా స్థాయిని మించి ఏదీ నేను కోరుకోను. ఒప్పుకుంటాను యశ్వంత్ సార్ని ప్రేమతో దక్కించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాను. అది కూడా అతను కేవలం సంజయ్ సార్ తమ్ముడు అని అనుకొని ఇవన్నీ చేశాను. కానీ ఎప్పుడైతే అతను దేవేంద్ర గుప్తా గారి కొడుకు అని గుప్తాస్ ఎంపైర్కి వారసుడు అని తెలిసిందో అప్పుడే నా స్థాయికి మించి ఆశపడ్డాను అని అర్థమైంది. అప్పుడే నిర్ణయించుకున్నాను నా అంతలో నేను ఉండాలి అని. అలానే ఉన్నాను, ఉంటాను కూడా. నా గురించి ఆలోచించి మీ మనసు పాడు చేసుకొని పెళ్ళిని సరిగ్గా ఎంజాయ్ చేయడం మర్చిపోతారేమో. ఆ అనుమానాలు అన్నీ పెట్టుకోకుండా ప్రశాంతంగా మీ పెళ్ళిని ఎంజాయ్ చేయండి. నేను ఏమి ఈ పెళ్ళిని ఆపాలి అని చూడను అని తను కూడా కొంచెం గట్టిగానే చెప్పి పక్కకు వెళ్ళిపోయి సముద్రాన్ని చూస్తూ ఉంటుంది. ఎంత పొగరు, నాకే ఇంత క్లాస్ పీకుతుందా, చెప్తా దీని సంగతి అని మనసులో అనుకుంటూ మిగిలిన షూట్ని కూడా కంప్లీట్ చేసుకొని లంచ్కి వెళ్తారు. యామిని లంచ్కి అంట వెళ్దాం పద అని అంటూ వస్తుంది కవిత. నాకు ఆకలిగా లేదు కవిత, నువ్వు వెళ్ళు అంటుంది యామిని. ఆకలిగా లేదా? అయినా ఇప్పుడు వస్తేనే కదా నీకు కూడా కలిపి బిల్ చేసి ఇస్తారు. మళ్ళీ వస్తే నీకోసం అని సపరేట్గా ఎవ్వరు వచ్చి బిల్ పే చేసి నీకు ఫుడ్ పెట్టరు. మళ్ళీ డిన్నర్ టైం వరకు ఏమీ తినకుండా ఉండాలి. మర్యాదగా వచ్చి తిను అని అంటుంది వెటకారంగా. పర్లేదులే కవిత, అందరితో కలిపి డిన్నర్నే తింటాను. ఇప్పుడు మాత్రం ఆకలిగా లేదు, నువ్వు వెళ్ళి తిను అంటుంది ఇసుకలో కూర్చుంటూ. సరే నీ కర్మ అంటూ వెళ్ళిపోతుంది కవిత. అలానే ఇసుకలో కూర్చొని తనతో పాటు తెచ్చుకున్న డైరీని ఓపెన్ చేసి రాయడం మొదలు పెడుతుంది. నీతో నాకు మళ్ళీ అవసరం పడదు అనుకున్నాను. నాకంటూ ఒక తోడు దొరికింది. నా అన్ని ఫీలింగ్స్ని అతనితో షేర్ చేసుకుంటాను. ఇంకా నీతో నాకేం పని అని అనుకున్నా. కానీ అదంతా రాంగ్ అని ప్రూఫ్ అయింది. మళ్ళీ నీతోనే నా అన్ని ఫీలింగ్స్ని షేర్ చేసుకుంటున్నాను. యశ్వంత్ గారికి నా ప్రేమ ఎందుకు అర్థం కావలేదు నాకు తెలియదు. కానీ నేను మాత్రం అతన్ని తప్ప ఇంకొకరిని నా లైఫ్లోకి రానివ్వలేను. ఎలాగో ఒంటరిదాన్ని, పెళ్లి చేసుకో అంటూ ఇబ్బంది పెట్టడానికి కూడా అమ్మా నాన్న అంటూ ఎవరూ లేని దాన్ని. కాబట్టి హాయిగా అతని జ్ఞాపకాలతో ఈ జీవితాన్ని గడిపేస్తాను అంటూ డైరీని క్లోజ్ చేసి అలలు తగిలేలా కూర్చొని చుట్టూ చూస్తుంది. అప్పుడే 4 ఏళ్ల పిల్లాడు నడుచుకుంటూ సముద్రంలోకి వెళ్తుంటే పరుగున వెళ్ళి వాడిని పట్టుకొని ఎవరు కన్నా నువ్వు అలా నీళ్ళలోకి వెళ్తున్నావు, మునిగిపోతావు అని తెలియదా అని చిన్నగా అరిచేసి మీ అమ్మా నాన్న ఇక్కడ ఎక్కడా అని అడుగుతుంది చుట్టూ చూస్తూ. వాడికి యామిని మాటలు అర్థమవుతున్నా సమాధానం చెప్పడానికి వాడికి మాటలు రావట్లేదు. కేవలం మమ్మ డాడా అని చిన్నగా అంటూ ఉంటాడు. హో నీకు మాటలు రావా అని అనుకుంటూ సరేలే నీకోసం వాళ్ళే వెతుక్కుంటూ వస్తారు, అంతవరకు నాతోనే ఆడుకుంటూ ఉండు అంటూ వాడితో కలిసి సముద్రం ఒడ్డున పరిగెడుతూ చిన్నపిల్లల స్వచ్ఛంగా నవ్వుతూ కాసేపు అన్నిటినీ మర్చి వాడితో ఆడుకుంటుంది. కాసేపటికి అలసిపోయి వాడి కోసం అని ఐస్ క్రీమ్ తీసుకొని ఒడిలో కూర్చోబెట్టుకొని వాడికి తినిపిస్తూ మాటలు చెప్తూ ఉంటుంది. అప్పుడే ఆది, నాన్న ఆది అని ఒక జంట పిలుస్తూ యామిని దగ్గరికి వచ్చి ఆ పిల్లాన్ని ఎత్తుకొని ముద్దులు పెడుతూ ఇక్కడ ఉన్నావా కన్నా, ఎక్కడెక్కడో వెతుకుతున్నాం నీకోసం అని గట్టిగా ఏడుస్తూ ఆదిని పట్టుకుంటుంది. పక్కనే ఉన్న ఆమె హస్బెండ్ ఆమెను సముదాయిస్తూ ఉంటాడు. కొంచెం తేరుకొని థ్యాంక్స్ అండి మా బాబుని జాగ్రత్తగా చూసుకున్నందుకు.
పర్లేదండి. బాబు నీళ్ళలోకి వెళ్తుంటే నా దగ్గరే కూర్చోబెట్టుకొని ఉన్నాను. ఇంతలో మీరు వచ్చారు. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ కాలంలో ఎవ్వరిని నమ్మలేం. ఇలా ఒంటరిగా పిల్లాడు కనిపిస్తే కిడ్నాప్ చేసినా చేస్తారు. జాగ్రత్త అండి అని అంటుంది యామిని. హా! జాగ్రత్తగా చూసుకుంటామండి. ఇంకోసారి థాంక్స్ చెప్పి వెళ్తారు వాళ్ళు. వాళ్ళు వెళ్ళిపోయాక అప్పటి వరకు ఆదితో కలిసి ఆడిన ఆటలు గుర్తుకు వచ్చి చిన్నగా నవ్వుకుంటూ అప్రయత్నంగా తన కడుపు మీద చేతిని వేసుకొని నిమురుతుంది. అబార్షన్ చేయించుకోవడానికి ఉంటే ఇప్పటికి 6 నెలల దగ్గర ఉండేది నాకు. ఇంకో 4 నెలల్లో ఒక పాపో, బాబో పుట్టేవాడు. వాడితోనే కలిసి ఆడుకునేదాన్ని అని అనుకుంటూ చంపేసుకున్న తన బిడ్డ గుర్తుకు రావడంతో తన థింగ్స్ అన్నీ తీసుకొని తనకు కేటాయించిన రూమ్‌కి వెళ్ళి బెడ్ మీద వాలి గట్టిగా ఏడ్చేస్తుంది. సారీ కన్నా! మీ అమ్మ పాపిష్టిదిరా! అందుకే నిన్ను చంపేసింది. ఇలాంటి దాని కడుపున పడకుండా ఉండాల్సింది కన్నా! అని అనుకుంటూ చాలాసేపు ఏడుస్తూ ఉంటుంది. కాసేపటికి షూట్‌కి రమ్మని ఎవరో వచ్చి చెప్తే ఫేస్ వాష్ చేసుకొని తన పనిలో పడుతుంది. ఆ రోజు నెక్స్ట్ డే రోజు కూడా షూట్‌తో గడిచిపోయి సాయంత్రం అందరూ మహల్‌కి చేరుకుంటారు. మరుసటి రోజు పెళ్లి పనులు కూడా మొదలవుతాయి. ఆ మరుసటి రోజు పసుపు దంచి 2 జంటలకు నలుగు పెట్టి పెళ్ళికొడుకు, పెళ్ళికూతురిని చేయడం ప్రారంభించారు. పసుపు దంచే కార్యక్రమం అయిపోయాక 2 జంటలకు నలుగు పెట్టడానికి సిద్ధమవుతారు పెద్దలు. ముందుగా సంజయ్, యశ్వంత్‌కి పసుపు రాసి అందరి దీవెనలు అందించాక అదే పసుపుని సంహిత, సాక్షులకు కూడా రాయడానికి తీసుకువెళ్తారు. 2 జంటలకు మధ్యలో పరదాలాగా కడతారు. ఇద్దరూ పసుపు రంగు బట్టల్లో మెరిసిపోతూ ఉంటారు. సంజయ్, యశ్వంతులను రాసిన పసుపుని సంహిత, సాక్షులకు రాస్తారు. అందరూ కూడా పసుపు రాయడం అయిపోయాక వీళ్ళకి కూడా అందరి దీవెనలు ఇప్పించి పన్నీరు కలిపిన నీళ్లను 2 జంటల తల మీద పోస్తారు ముత్తైదువులు. హల్దీ ఫంక్షన్ అంతా సంహిత, సాక్షుల సందడితోనే సరిపోతుంది. వాళ్ళ ఫ్రెండ్స్‌తో కలిసి ఫోటోలకు ఫోజులు ఇస్తూ చాలా సంబరంగా గడుపుతారు ఇద్దరు. వీళ్ళ సంతోషాన్ని చూసి పెద్దవాళ్ళు కూడా ఆనందిస్తారు. ఇన్ని రోజులు దూరం అయిన కొడుకు యశ్వంత్‌తో కలిసి ఇద్దరు కొడుకులుగా రాగా ఇద్దరిని చూస్తూ మురిసిపోతారు దేవేంద్ర, దేవిగార్లు. తర్వాత స్నానమయ్యాక 2 జంటలకు పట్టుబట్టలు ఇచ్చి పెళ్లికూతురు, పెళ్ళికొడుకుగా రెడీ చేస్తారు. సంహితను, కవిత, సాక్షిని, యామిని రెడీ చేస్తారు. ఆ రోజు అలా గడిచిపోతుంది. మరుసటి రోజు సాయంత్రం గోరింటాకు ఫంక్షన్ ఏర్పాటు చేస్తారు. పెళ్లికూతుర్లు ఇద్దరూ కూడా చక్కగా లంగా ఓణీలు వేసుకుని రెడీ అయి వస్తారు. గార్డెన్లో అందరూ కూర్చోవడానికి వీలుగా ఏర్పాట్లు చేస్తారు. చల్లని సాయంత్రం వేళ చక్కటి మెలోడీ మ్యూజిక్తో అక్కడ ఉన్న అందరికీ స్నాక్స్, కూల్ డ్రింక్స్ సప్లై చేస్తూ ఉంటారు. పెళ్లికూతుర్లు ఇద్దరికి కాళ్ళకు, చేతులకు మెహందీ పెట్టడానికి రెడీ అవుతారు కవిత, యామిని. బంధువులు కూడా తమకు వచ్చిన డిజైన్స్ పెట్టుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరికీ బ్రైడల్ మెహందీ కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. అంతా అయ్యాక లాస్ట్లో సంగీత్‌లా 2 జంటలతో డ్యాన్స్ వేపిస్తారు ముందుగా. ఆ తర్వాత రిలేటివ్స్‌లో కూడా కొంతమందితో డ్యాన్స్ వేపించాక మళ్ళీ లాస్ట్‌లో 2 జంటల పర్ఫార్మెన్స్ అయ్యాక భోజనాలు పెట్టి నిద్రకు ఉపక్రమిస్తారు. మరుసటి రోజు రిసెప్షన్. ఆ తర్వాత రోజు పెళ్లి కాబట్టి దాదాపు పెళ్లి వాళ్ళు అంతా వస్తారు. సాయంత్రం 6 గంటలకు రిసెప్షన్ స్టార్ట్ అవుతుంది. సంజయ్, యశ్వంత్ ఒకేలాంటి సూట్‌లో రెడీ అయితే సంహిత, సాక్షి ఇద్దరూ ఒకేలాంటి లెహంగాలో రెడీ అవుతారు. 2 జంటలు స్టేజ్ మీద నిలబడి గిఫ్ట్‌లు ఇస్తూ విషెస్ చెప్తున్న అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఇద్దరు ఎంట్రీ ఇస్తారు. ఎవరో కాదు మన శోభన్, శ్రీదేవి గార్ల అన్నమాట ఎంట్రీ ఇచ్చింది. మర్చిపోయారా వీళ్ళను? లేక గుర్తుకు ఉన్నారా? అసలే చాలా రోజుల తర్వాత వస్తున్నారు. దేవేంద్ర గారి నాన్నగారికి శోభన్ గారు బెస్ట్ ఫ్రెండ్ అనమాట. అందుకే వీళ్ళను కూడా పెళ్లికి పిలుస్తారు. దేవేంద్ర గారు, శ్రీదేవి, శోభన్ గారులు వాళ్ళ పెద్ద మనవరాలికి డెలివరీ అవ్వడంతో కొద్ది రోజులు అక్కడే ఉండాల్సి వచ్చింది. తమ ఫ్లాట్‌కి వచ్చాక ముందుగా యామిని కోసం చూస్తే ఫ్లాట్‌కి తాళం వేసి ఉంటుంది. పని పడి ఎక్కడికైనా వెళ్ళారేమో అని తన కోసం వెయిట్ చేస్తూ ఉండగానే యశ్వంత్ ఎంగేజ్మెంట్ గురించి న్యూస్ తెలిసి అగ్రిమెంట్ ప్రకారం ఇద్దరు విడిపోయారు అనుకుని బాధపడతారు. తర్వాత యామిని కోసం వెతికితే ఎక్కడా కూడా కనిపించదు. ఇంకా వీళ్ళు కూడా ఏమీ చేయలేక సైలెంట్ అవుతారు. ఇప్పుడు కూడా యామిని ఇక్కడ ఉంది అని వాళ్ళకు తెలియదు. కేవలం యశ్వంత్ ఇంకా తన అన్నయ్య పెళ్ళిళ్ళు మాత్రమే జరుగుతున్నాయి అని తెలుసు. సాక్షితో కలిసి ఫోటో దిగుతూ నార్మల్గా పక్కకి తిరిగిన యశ్వంత్కి అప్పుడే స్టేజ్ మీదకి శ్రీదేవి, శోభన్ గారులు వస్తూ కనిపిస్తారు. ముందు వాళ్ళు ఎవరో గుర్తుపట్టలేదు. తర్వాత గుర్తుకు వచ్చి కాసేపు అలానే చూసి సంజయ్ పిలవడంతో అతని వైపుకు చూస్తాడు. హెయిర్ అంతా చూడు ఎలా చెదిరిపోయిందో అంటూ సరిచేస్తాడు సంజయ్. నువ్వు ఉన్నావు కదా అన్నయ్య నన్ను చూసుకోవడానికి అని అంటాడు అభిమానంగా సంజయ్నే చూస్తూ. చిన్నగా నవ్వి సరే రేపటి నుంచి సాక్షి కూడా నిన్ను చూసుకుంటుందిలే కన్నా అంటాడు.
యశ్వంత్ కూడా చిన్నగా నవ్వి విషెస్ చెప్తున్న శ్రీదేవి, శోభన్ గార్లకి థ్యాంక్స్ చెప్తూ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్‌ని అందుకుంటారు. యశ్వంత్ ఈ పెళ్లి నిజంగానే ఇష్టపడి చేసుకుంటున్నాడా అన్న అనుమానం ఉండేది ఇద్దరిలో. కానీ అతను నవ్వుతూ సాక్షితో కలిసి ఫొటోస్ దిగటం చూసి అతనికి పెళ్లి ఇష్టమే అని అర్థం చేసుకొని సైలెంట్‌గా స్టేజ్ దిగి అక్కడ అరేంజ్ చేసిన టేబుల్ దగ్గరికి వెళ్తూ ఎవరినో తలిగి శోభన్ గారు కింద పడుతుంటే యామిని వచ్చి ఆయన్ని కింద పడకుండా పట్టుకుంటుంది. ఇవాళ కూడా బీపీ టాబ్లెట్ మర్చిపోయారా సార్ అని చిరునవ్వుతో అడుగుతున్న ఆమెను చూసి యామిని అని ఆశ్చర్యంగా అంటారు. ఇలా కూర్చోండి సార్ అంటూ ఇద్దరిని ఒక టేబుల్ దగ్గర కూర్చోబెట్టి వాళ్ళకి ఎదురుగా తను కూర్చుంటుంది. యామిని ఎలా ఉన్నావు తల్లి అని ప్రేమగా అడుగుతారు ఇద్దరు. హా బాగున్నాను అండి, మీరెలా ఉన్నారు అని అంటుంది చిరునవ్వుతో. హూ నువ్వు ఎంత బాగున్నావో నిన్ను చూస్తేనే తెలుస్తుంది తల్లి, ఇంతలా చిక్కిపోయావు ఏంటి అమ్మా అని బాధగా అంటారు శ్రీదేవి గారు. హెవీ వర్క్ అంతే అండి, అందుకే ఇలా సన్నబడ్డాను అంతేలేండి అంటుంది. అప్పట్నుంచి సరిగ్గా గమనించలేదు కానీ నువ్వేంటి మమ్మల్ని అండి అంటున్నావు కొత్తగా అని అయోమయంగా అంటారు ఆవిడ. హా అని నిట్టూరుస్తూ అప్పుడున్న యామిని కాదండి నేను, మీ ముందు ఉన్నది కొత్త యామిని, అందుకే పిలుపు కూడా కొత్తగా ఉంది అంటుంది. మాకు ఈ పిలుపు నచ్చలేదు అమ్మా, చక్కగా తాతయ్య అమ్మమ్మ అని పిలుస్తావు కదా, అలానే పిలువు తల్లి, చాలా రోజులయ్యింది నీతో అలా పిలిపించుకొని అని అంటారు శోభన్ గారు. చెప్పాను కదండి నేను కొత్త యామినిని అని, అప్పట్లా ప్రేమ బంధాలు అంటూ తిరిగే పిచ్చిదాన్ని కాను నేను. అందరికీ దూరంగా ఒంటరిగా ప్రశాంతంగా బతకాలని అన్నిటినీ వదిలేశాను మేడం, అందుకే ఎవరిని హక్కుగా వరసలతో పిలవాలి అని లేదు అంటుంది మెల్లిగా. మమ్మల్ని కూడానా అని బాధగా అంటారు శ్రీదేవి గారు. అందరినీ మేడం, మీరైనా మీ పిల్లలు వాళ్ళ పిల్లలు రానంత వరకే కదా నాతో ఇలా ప్రేమగా ఉండేది, అదే వాళ్ళు వస్తే ఎలానో వాళ్ళపైనే కదా మీ ప్రేమలు అభిమానాలు చూపించేది. ఇప్పుడు మీలో ఒకరిగా కలిసిపోయి మీ వాళ్ళు వచ్చాక పరాయిదానిలా ఉండటం కంటే ముందు నుంచే దూరంగా ఉంటే ప్రశాంతంగా అయినా ఉంటాం కదా మేడం, అందుకే ఫిక్స్ అయ్యాను ఏ రిలేషన్ పైన హోప్స్ పెంచుకోకూడదు అని, అప్పుడే పీస్ఫుల్గా బ్రతికేది అని అంటుంది యామిని. ఆమె మాటల వల్ల తను ఎంత బాధను అనుభవిస్తుంది అనేది తెలుస్తూనే ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే తను చెప్పిన మాటలు అన్నీ నిజాలే కాబట్టి. అందుకే సైలెంట్ అవుతారు ఇద్దరు. కాసేపటికి ఇక్కడ ఏం చేస్తున్నావు తల్లి అంటారు శోభన్ గారు. బ్యూటీ పార్లర్లో వర్క్ చేస్తున్నాను సార్, ఈ పెళ్లిలో పెళ్లి కూతురికి మేకప్ ఆర్టిస్ట్గా మా పార్లర్ నుంచి నేను ఇంకో అమ్మాయి వచ్చాము. రేపు పెళ్ళి అయిపోతే మా వర్క్ కూడా అయిపోతుంది, తర్వాత వాళ్ళు ఇచ్చే పేమెంట్ తీసుకొని వెళ్ళిపోవాలి అంతే అంటుంది నార్మల్గా. అంటే ఈ పెళ్ళి ఎవరిదో తెలిసే వచ్చావన్నమాట అంటారు శ్రీదేవి గారు. పెళ్ళి ఎవరిది అయితే ఏంటి మేడం, మా వర్క్ మేము చేయడం డబ్బులు తీసుకొని వెళ్ళిపోవడం అంతే మాకు తెలిసింది అని అంటుంది. ఎలా ఇలా ఉండగలుగుతున్నావు యామిని అంటారు బాధగా. ఆమె చేయి మీద తన చేయి వేస్తూ శ్రీదేవి గారు. నేనెలా ఉన్నాను, మామూలుగానే ఉన్నాను కదా మేడం అంటుంది. యశ్వంత్ పక్కన ఆ అమ్మాయిని చూస్తుంటే నీ కళ్ళల్లో కనిపిస్తున్న నీళ్ళే చెప్తున్నాయి నువ్వెలా ఉన్నావో అని అంటారు బుగ్గల మీదకి జారుతున్న కన్నీళ్లను తుడుస్తూ అంటారు. ఎంతైనా ప్రేమించాను కదా మేడం, అందుకే అప్పుడప్పుడు ఇలా అంటూ చిరునవ్వుతో కన్నీళ్లు తుడుచుకుంటుంది. పోనీ ఒకసారి యశ్వంత్తో మాట్లాడమా మేము అంటారు ఆవిడ. నేను ఇంతకు ముందు మాట్లాడాను మేడం, అతను ఫిక్స్ అయ్యాడు సాక్షి గారిని పెళ్లి చేసుకోవడానికి, పైగా అది తన అన్నయ్య తెచ్చిన సంబంధం కదా, ఎలా చేసుకోకుండా ఉంటారు అతను అని అంటుంది యామిని. పోనీ తన అన్నయ్యతోనే మాట్లాడతాం మేము, నువ్వు యశ్వంత్ని ఎంతగా ప్రేమించావో తెలిస్తే ఖచ్చితంగా ఒప్పుకుంటాడు కదా అని అంటారు శోభన్ గారు. అతని ప్రేమను దక్కించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేశాను సార్, అందులో తన అన్నయ్యను కలిసి నా ప్రేమ విషయం చెప్పడం కూడా ఉంది అని అంటుంది యామిని. అది విన్న ఇద్దరు ఆశ్చర్యంగా చూస్తారు ఆమె వైపు. యామిని కూడా తను సంజయ్ని కలవడం గురించి వారికి చెప్తుంది. ఇప్పుడు మనం మినీ పాప అబార్షన్ చేయించుకున్నాక యశ్వంత్ని కలవడానికి వెళ్ళింది కదా, ఆ రోజు వెళ్ళి యామిని సంజయ్ని ఎలా కలిసిందో తెలుసుకుందాం. యశ్వంత్ ఆఫీస్ నుంచి యామినిని సెక్యూరిటీతో బయటికి గెంటేస్తుంది కదా సాక్షి. ఆ తరువాత మోచేతికి తగిలిన దెబ్బను కూడా పట్టించుకోకుండా శూన్యంలోకి చూస్తున్నట్టు అలాగే నడుచుకుంటూ వెళ్తున్న యామిని ఎవరూ లేని ప్లేస్లో సిమెంట్ బెంచ్ మీద కూర్చొని బాధపడుతూ ఉంటుంది. కడుపులో బిడ్డను చంపుకొని సమాజం దృష్టిలో చెడ్డదాన్ని అయినా పర్లేదు, మీతో కలిసి ఉండే అవకాశం వస్తుంది అని మనసు చంపుకొని అబార్షన్ చేయించుకున్నాను యశ్వంత్ గారు, కానీ అదే మీ దృష్టిలో కూడా నా విలువను తగ్గించింది అని, నా మీద అసహ్యం కలిగేలా చేస్తుంది అని ఊహించలేదు అని ఏడుస్తూ, అవును సంజయ్ గారిని కలిస్తే ఏదైనా ఉపయోగం ఉంటుందేమో అని సడన్గా స్ట్రైక్ అవ్వడంతో అనుకున్నదే తడవుగా అటు వెళ్తున్న ఆటోని ఆపి సంజయ్ ఆఫీస్ అడ్రస్ చెప్తుంది. కాసేపటికి సంజయ్ ఆఫీస్లోకి ఎంట్రీ ఇస్తుంది యామిని.
హడావిడిగా లోపలికి వెళ్తున్న యామినిని రిసెప్షనిస్ట్ ఆపడంతో ఆగి సంజయ్ సార్ని కలవాలి అని అంటుంది. అపాయింట్మెంట్ ఉందా మేడం అని అడుగుతుంది ఆమె. లేదు అంటుంది యామిని. సారీ మేడం, అపాయింట్మెంట్ లేకుండా మీరు సార్ని కలవడం కుదరదు. కావాలంటే మీరు అపాయింట్మెంట్ తీసుకొని 4 డేస్ తర్వాత సార్ను కలవచ్చు అని అంటుంది ఆమె. అంత టైం లేదు అండి, నేను ఇప్పుడే సార్ని కలవాలి అంటుంది. ఇప్పుడే అంటే కుదరదు మేడం అంటుంది ఆమె. ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచిస్తూ, ఆ నేను సంజయ్ సార్ తమ్ముడు పిఏని అని చెప్పండి. అప్పుడు కూడా సార్ నన్ను అలౌ చెయ్యొద్దు అంటే నేను వెళ్ళిపోతాను అని అంటారు. యామిని ఫేస్ చూసి నో చెప్పలేక సరే మేడం అని సంజయ్ క్యాబిన్కి కాల్ చేసి యామిని చెప్పింది చెప్తుంది. తను ఎందుకు నన్ను కలవాలి అని వచ్చింది అని ఆలోచిస్తూ సరే పంపించండి అని అంటాడు సంజయ్. ఓకే సార్ అని కాల్ కట్ చేసి మేడం మిమ్మల్ని సార్ పంపించమని చెప్పారు అని సంజయ్ క్యాబిన్ ఎక్కడో చెప్పి వెళ్ళమంటుంది. కాల్ కట్ చేసి ఆలోచిస్తున్న సంజయ్ని కదుపుతూ ఏమైంది సంజు, ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది సంహిత. అతని పక్క చైర్లో కూర్చొని ఉంటుంది. కన్నా పిఏ ఉంది కదా, తను నన్ను కలవాలి అని ఇక్కడికి వచ్చిందంట అని చెప్తాడు సంజయ్. యష్ పిఏ అంటే తనతో 6 మంత్ రిలేషన్ కోసం అగ్రిమెంట్ చేసుకున్న అమ్మాయి కదా అంటుంది ఆలోచిస్తున్నట్టు. అవును తనే, కానీ తను ఎందుకు నన్ను కలవాలి అనుకుంది అర్థం కావట్లేదు అని అంటాడు సంజయ్. ఏమో చూద్దాంలే, ఇక్కడికి వస్తుంది కదా అని అనుకుంటున్నంతలోనే యామిని వస్తుంది. సంజయ్ పర్మిషన్ తీసుకొని లోపలికి వచ్చి అతన్ని ఎదురుగా నిలబడుతుంది. ప్లీజ్ సిట్ అంటాడు ఎదురుగా ఉన్న చైర్ చూపించి. పక్కనే ఉన్న సంహితాను చూస్తూ కొంచెం ఇబ్బందిగానే కూర్చుంటుంది యామిని. చెప్పండి, నాతో ఏదో మాట్లాడాలి అని చెప్పారంట, ఏం మాట్లాడాలి అని డైరెక్ట్గా అడుగుతాడు సంజయ్. అది అని సంహితాను చూస్తూ ఇబ్బందిగా అంటుంది. అది గమనించిన సంజయ్, పర్లేదు తను నా ఫియాన్సీ, మా మధ్య ఏ సీక్రెట్స్ ఉండవు, మీరు చెప్పే విషయం ఏమైనా నిర్భయంగా చెప్పొచ్చు అంటాడు సంజయ్. సరే అంటూ తల ఊపి అది యశ్వంత్ గారికి పెళ్లి ఫిక్స్ చేశారంట కదా సార్ మీరు అని చెప్తుంటే అవును, అందులో నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి, అది మా ఫ్యామిలీకి సంబంధించిన విషయం అంటుంది కోపంగా సంహిత. సంహి, తను ఏం చెప్పాలనుకుంటుందో చెప్పనివ్వు అని ఆమెను అడ్డుకుంటాడు సంజయ్. విషయం సూటిగా చెప్తాను సార్, నేను యశ్వంత్ గారిని ప్రేమిస్తున్నాను. ఇప్పటి నుంచి కాదు, దాదాపు 6 సంవత్సరాల నుంచి నేను యశ్వంత్ గారిని ప్రేమిస్తున్నాను. తనకు దూరంగా ఉండటం ఇష్టం లేక అగ్రిమెంట్ అంటూ తనకు దగ్గరయ్యాను. కనీసం అలా అయినా తనకు నా ప్రేమ అర్థమవుతుంది అని. కానీ తను నా ప్రేమను అర్థం చేసుకోకపోగా మీరు ఫిక్స్ చేసిన పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారు. ప్లీజ్ సార్, నేను యశ్వంత్ గారు లేకుండా ఉండలేను. దయచేసి నాకు యశ్వంత్ గారికి పెళ్లి చేయండి సార్ అని అడుగుతుంది. ఏంటేంటి, నువ్వు మా యశ్ని 6 ఇయర్స్గా లవ్ చేస్తున్నావా? తనకి దూరంగా ఉండలేక అగ్రిమెంట్ చేసుకొని అతనితో ఉంటూ నీ ప్రేమను పంచాలి అనుకున్నావా? మరి యష్ తెలుసుకున్నాడా నీ ప్రేమను అని ఎగతాళిగా అంటూ ఇంతకీ యష్ ఎవరిని పెళ్లి చేసుకుంటున్నాడో తెలుసా అని అడుగుతుంది సంహిత. ఊహు అంటూ తల అడ్డంగా ఊపుతుంది. నా సొంత చెల్లినే యష్కి ఇచ్చి పెళ్లి చేస్తున్నాం. తను నీకంటే అందంగా ఉంటుంది, నీకంటే పెద్ద చదువులు చదువుకుంది, కోటీశ్వరరాలు తను. అమ్మ నాన్న అత్తయ్య మావయ్య అక్క బావ అంటూ నీకంటే కూడా పెద్ద కుటుంబం ఉంది. అలాంటిది తనతో కాకుండా అనాథవి, పెళ్లికి ముందే ఒక మగాడితో పక్క పంచుకున్న నీలాంటి దాన్ని ఇచ్చి యష్కి పెళ్లి చేయాలా అంటూ ఆమె వైపు అసహ్యంగా చూస్తూ, యష్ అంటే మగాడు, పెళ్లికి ముందు ఎంతమందితో తిరిగినా పెళ్లి తర్వాత ఎలాంటి పక్కదారులు పట్టకుండా ఉంటాడు అని మేము గ్యారంటీ ఇస్తాం. కానీ నువ్వు మా యష్ను పెళ్లి చేసుకొని తనకంటే కూడా ఎక్కువ డబ్బులు ఉన్నా ఇంకొకరు కనిపిస్తే అతడితో వెళ్ళిపోవు అన్న గ్యారంటీ ఏంటి అని అడుగుతుంది. సంహిత చెల్లెనే యశ్వంత్ పెళ్లి చేసుకోబోతున్నాడు అని తెలిసి షాక్ అవుతుంది యామిని. కానీ యశ్వంత్ మీద ఉన్న పిచ్చి ప్రేమతో ఇంకా వాళ్ళని కన్విన్స్ చేయడానికి చూస్తుంది. లేదు మేడం, నేను నిజంగానే యశ్వంత్ గారిని ప్రేమిస్తున్నాను. అది డబ్బుతో కూడుకున్న ప్రేమ అని మీరు అనుకుంటున్నారు. కానీ నేను డబ్బు కోసం యశ్వంత్ గారితో ఉండలేదు. ఇంతవరకు నేను యశ్వంత్ గారి డబ్బును అసలు వాడుకోలేదు. ప్లీజ్ అండి, ఒకసారి నా బాధను అర్థం చేసుకొని నన్ను యశ్వంత్ గారికి ఇచ్చి పెళ్లి చేయండి. ప్లీజ్ సార్ అని సంజయ్ కాళ్ళ మీద పడుతుంది యామిని. యామిని చెప్పేది అంతా నిజమే అని ఆమె కళ్ళల్లో తెలుస్తున్నా తను ఇచ్చిన మాట కోసం అలానే మంచి కుటుంబంలోని అమ్మాయితోనే యశ్వంత్ పెళ్లి చేయాలి అని ముందే అనుకోవడంతో యామినికి ఏ సమాధానం చెప్పకుండా ఆమె తన కాళ్ళ మీద పడగానే కుర్చీ నుంచి లేచి ఆమెకు దూరంగా జరుగుతాడు సంజయ్. ఏంటి సంజు, సమాధానం చెప్పకుండా అలా సైలెంట్గా నిలబడ్డావు? కొంపతీసి యశ్వంత్కి సాక్షి కాకుండా దీన్ని ఇచ్చి పెళ్లి చేయాలి అని అనుకుంటున్నావా ఏంటి అని అడుగుతుంది యామిని. చాచా, అదేం కాదు సంహి, తనను చూస్తుంటే పాపం అనిపిస్తుంది, అంతేకాని కన్నాకి తనతో పెళ్లి చేయాలి అని అనుకోవడం లేదు అంటాడు. సరే, నీది జాలి గుండె సంజు,
అందుకే ఇలాంటి వాళ్ళు చెప్పే అబద్ధాలను కూడా నిజమే అని నమ్ముతున్నావు. నువ్వు పర్సనల్ గదిలోకి వెళ్ళు. ముందు దీని సంగతి నేను చూసుకుంటాను అంటుంది సంహిత. కాసేపు ఆలోచించి సరే అంటూ అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సార్ సార్ అని పిలుస్తున్నా యామిని మాటలు లెక్క చేయక, నీ పప్పులు ఇక్కడ ఏం ఉడకవు. కానీ యష్ ఎవరో నీకు తెలుసా అని అడుగుతుంది సంహిత. హా, సంజయ్ సార్, ఇంకా యశ్వంత్ గారు ఇద్దరు అనాథలు కదా, ఒకే ఆశ్రమంలో పెరిగారు అని తనకు తెలిసింది చెప్తుంది. హా, నీకు అంతవరకే తెలుసు కానీ అంటూ వాళ్ళ లైఫ్లో ఏం జరిగిందో అంతా చెప్పి, ఇప్పుడు యశ్వంత్ అంటే కేవలం వైఎస్ కన్స్ట్రక్షన్ ఎండి మాత్రమే కాదు, గుప్తాస్ ఎంపైర్కి రెండో వారసుడు యశ్వంత్ గుప్తా కూడా అని అంటుంది సంహిత. యశ్వంత్ కోసం పాకులాడే తనకు ఎప్పటికప్పుడు అతను అందని ద్రాక్ష లానే కనిపిస్తుంటే, ఇంకా లైఫ్లో తమ యశ్వంత్ మనుషులు కాదు కదా, అతని ఇంటి గేటును కూడా తాకలేదు అని అర్థమవుతుంటే సైలెంట్గా లేచి అక్కడి నుంచి కూడా వెళ్ళిపోతుంది. ఆ ఇద్దరి అన్నదమ్ములు కాళ్ళవేళ పట్టుకొని బ్రతిమిలాడినా ప్రయోజనం లేదు మేడం. అందుకే ఇంకా నా లైఫ్ ఏంటో నేను చూసుకోవాలి అని డిసైడ్ అయ్యాను. అయినా చిన్నప్పటి నుంచి నేను ఆశపడ్డది ఏది దక్కలేదు. ఇంకా యశ్వంత్ సార్ మాత్రం నాకు దక్కుతాడు అని ఆశపడ్డంతో అర్థం లేదు మేడం అంటుంది నిర్లిప్తిగా. వాడు లేకుంటే ఏంటి బేబీ, నేను ఉన్నాను కదా నీకు. నన్ను పెళ్లి చేసుకో, లైఫ్ లాంగ్ నా మనసు ఇంటికి యువరాణిగా ఉంటావు అంటూ వస్తాడు. ఎవరో చెప్పుకోండి చూద్దాం. స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.